ఫేస్ టు ఫేస్ ముఖాముఖి మాట్లాడతాను అన్నాడు. అలాగా మోషేకి, దానియేలుకి మాత్రమే కాదు, మరికొంతమంది భక్తులు కూడా దేవుడు ముఖాముఖి కనిపించి మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. అబ్రహాంతో కూడా అలా మాట్లాడాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, హనోకుతో అలానే మాట్లాడాడు దేవుడు. ఎందుకు వీళ్ళతో అంత సన్నిహితంగా వ్యవహరించాడంటే వీళ్ళు దేవుణ్ణి అంత ప్రేమించి దేవుని ఇష్టాలను నెరవేర్చడమే తమ జీవిత పరమావధిగా భావించి అలా ఫిక్స్ అయిపోయారు. ఇక వాళ్ళ హృదయంలో వేరే దానికి దేనికి కూడా స్థానము లేనంతగా దేవుణ్ణి హత్తుకున్నారు. వాళ్ళు ప్రియుడు అనేది వేరు, బహుప్రియుడు అనేది వేరు. మనకి ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మనకి ఇష్టమా కాదా? మన కుటుంబ సభ్యులు అంటే మనకి ఇష్టమా కాదా? ఎవరికి ఇష్టం ఉండదు? వాళ్ళ కోసమే ఈ బాధలన్నీ. సో కుటుంబ సభ్యులు అంటే మనకి ఇష్టం, కానీ మన ఫ్యామిలీ మెంబర్స్లో, కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ప్రియులు ఉంటారు ఫ్యామిలీలో, కానీ బహుప్రియులు ఉంటారు. అట్లాగే దేవుని ప్రజలంతా దేవునికి ప్రియులే, కానీ దానియేలు బహుప్రియుడు. చాలా ఇష్టమట దానియేలు అంటే దేవునికి. సరే, మనందరం కూడా బహుప్రియుల లెక్కలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులమే, దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, మనల్ని వెంటాడుతానే ఉన్నాడు. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు, ఇష్టపడబట్టేగా ప్రాణం పెట్టాడు. సో దేవునికి మనం ప్రియులమే, అంటే ఇష్టమైన